My name is Anazir Rao in Zoology faculty at Sai Degree College. So today మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే సెకండ్ ఇయర్ సిబిజెడ్లో జువాలజీ సెకండ్ యూనిట్ మానవ శరీర ధర్మశాస్త్రం 1 అందులో మనం చెప్పుకోబోయే యూనిట్లో ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే క్షీరదాలలో జీర్ణ వ్యవస్థ తీసుకున్నట్లయితే మొన్న మనం రక్త ప్రసరణ వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు అందులో సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే మానవలో జీర్ణ వ్యవస్థ. సో మానవ జీర్ణ వ్యవస్థ గురించి మనం మాట్లాడేటప్పుడు జీర్ణ వ్యవస్థ అనేసి అంటే మానవులో జీర్ణ వ్యవస్థ ముఖ్యంగా 2 భాగాలు కలవు. ఆ 2 భాగాలు ఏంటంటే ఒకటి ఆహార నాళం ఎలిమెంటరీ కెనాల్ అండ్ సెకండ్ వన్ జీర్ణ గ్రంథులు లేదా అనుబంధ గ్రంథులు అనేసి అంటాం. సో ఇక్కడ ఫస్ట్ ఆహార నాళంగానే మనం తీసుకున్నట్లయితే మానవుని జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ఆహార నాళం అనేటటువంటిది దేనితో ప్రారంభమవుతుందని అంటే ఫస్ట్ నోటితో ప్రారంభమవుతుందండి. నోటితో ప్రారంభమై దేనితో ఎండ్ అవుతుందని అంటే పాయువుతో ఎండ్ అవుతుంది. మానవుల్లో ఆహార నాళం అనేటటువంటిది దేనితో ప్రారంభమవుతుందని అంటే నోటితో ప్రారంభమై పాయువుతో అంతమవుతుంది. సో మౌత్ టు యానస్. సో ఇక్కడ నోటితో ప్రారంభమై పాయువుతో ఎండ్ అవుతుందని చెప్పాం ఆహార నాళం అనేటటువంటిది. ఈ ఆహార నాళం అనేటటువంటిది ఒక కండరయుతమైనటువంటి తంతుయుతమైనటువంటి ఒక పొడవైనటువంటి నాళం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది నోరండి. సో ఇది నోరు. సో నోటితో ప్రారంభమై దేంతో ఎండ్ అవుతుందని అంటే పాయువుతో ఎండ్ అవుతుంది. అంటే ఈ మధ్య ఉన్నటువంటి ఈ పొడవైనటువంటి కండరయుతమైనటువంటి నాళాన్ని మనం ఏమంటామని అంటే ఆహార నాళము అంటాం. ఈ ఆహార నాళంలో మళ్ళీ ఎన్ని భాగాలు కలవు అంటే ఫస్ట్ నోరు, తర్వాత గ్రసని, ఆహార వాహిక, జీర్ణాశయం, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, పురీషనాళం, పాయువు. సో ఇలా మొత్తం ఆవరించి ఉన్నటువంటి ఈ భాగాలు అన్నీ కలిసి ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటున్నామని అంటే ఆహార నాళము అంటున్నాం. ఈ ఆహార నాళం అనేటటువంటిది ఒక కండరయుతమైనటువంటి పొడవైనటువంటి నాళము వంటి నిర్మాణము. ఈ నిర్మాణాన్ని మనం ఆహార నాళము అంటున్నాం. ఈ ఆహార నాళంలో ఉన్నటువంటి భాగాలు ఏంటంటే అంటే నోరు, గ్రసని, ఆహార వాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీషనాళము, పాయువు. ఇలా ఇటువంటి భాగాలతో మన యొక్క ఆహార నాళం అనేటటువంటిది నిర్మితమై ఉంటుంది. సో వీటితో పాటుగా జీర్ణ గ్రంథులు కూడా ఉంటాయి. సో వీటిని అనుబంధ గ్రంథులు అనేసి అంటాం. ఈ అనుబంధ గ్రంథులు ఏంటని అంటే లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు, కాలేయము, క్లోమము మరియు మొదలగినటువంటి గ్రంథులు. సో వీటితో జీర్ణ గ్రంథులు అనేటటువంటివి ఆ జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని జీర్ణం చేయడానికి సహాయపడేటటువంటి గ్రంథులనే జీర్ణ గ్రంథులు అనేసి అంటాం. సో ఇలా మనలో ఉన్నటువంటి ఈ జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఈ జీర్ణ వ్యవస్థ అనేటటువంటిది ఈ 2 ముఖ్యమైనటువంటి భాగాల ద్వారా జరగడం అనేటటువంటి నిర్మితమై ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఫస్ట్ ఆహార నాళము ఎలిమెంటరీ కెనాల్, నెక్స్ట్ జీర్ణ గ్రంథులు. సో వీటినే అనుబంధ గ్రంథులు అనేసి అంటాం. సో ఈ విధంగా మానవుల్లో జీర్ణ వ్యవస్థ అనేటటువంటిది నిర్మితమై ఉంటుంది. నెక్స్ట్ వీటిలో మనం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటిది ఏంటంటే అంటే దీంతో పాటుగా నెక్స్ట్ వన్ మనం చెప్పుకోబోయేది ఏంటంటే అంటే జీర్ణక్రియ. సో జీర్ణక్రియ అంటే ఏమిటి?
జీర్ణక్రియ అంటే స్థూల పదార్థాలు ఏవైతే ఉంటాయో స్థూల ఆహార పదార్థాలు అనేటటువంటివి సూక్ష్మమైనటువంటి స్థూల పదార్థాలు అనేటటువంటివి సూక్ష్మ ఆహార పదార్థాలుగా మారేటటువంటి ప్రక్రియనే జీర్ణక్రియ అంటాం. సో ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు ఏంటంటే సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు అనేటటువంటివి సరళ ఆహార పదార్థాలుగా మార్చబడే ప్రక్రియను కూడా జీర్ణక్రియ అంటాం. సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు అనేటటువంటివి సరళమైనటువంటి ఆహార పదార్థాలుగా మార్చబడే ప్రక్రియని సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలని సరళమైనటువంటి ఆహార పదార్థాలుగా మార్చబడే ప్రక్రియని జీర్ణక్రియ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాడు తీసుకున్నామండి. ఒక లాడు అంటే మనకి ఎంత ఉంటుంది? సో దీన్ని ఒక్కసారిగా మనం తినలేం కదా. సో మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఒక చిన్న ముక్కని ఇరుపుతాం. ఆ చిన్న ముక్కని ఇరిపి నోట్లో పెడతాం. ఆ చిన్న ముక్కను మళ్ళీ ఒక్కసారిగా మింగలేం కదా. సో మళ్ళీ ఏం చేస్తాం? మన నోట్లో ఉండేటటువంటి దంతాలు ఏవైతే ఉంటాయో ఆ దంతాలు అనేటటువంటివి ఆ తీసుకున్నటువంటి ఆహార పదార్థాన్ని ముక్కలు చేస్తాయి. సో ముక్కలు చేసి మన నోటిలో ఉన్నటువంటి లాలాజలం ఏదైతే ఉంటుందో ఆ లాలాజలం అనేటటువంటిది అంటే నాలుక అనేటటువంటిది మరియు దంతాలు ఈ రెండు ఏం చేస్తాయి అంటే ఆహార పదార్థాన్ని ముద్దలాగా తయారు చేస్తాయి. సో బోలస్ అంటాం. ఈ ముద్దలాగా నమలబడి అప్పుడు మనం మింగడం అనేటటువంటిది జరుగుతుంది ఆహార పదార్థాన్ని. అంటే ఫస్ట్ మనం తీసుకున్నటువంటిది ఒక సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థం. ఆ సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాన్ని మనం దేనిగా మార్చాము? సరళమైనటువంటి ఆహార పదార్థంగా. అంటే సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాన్ని సరళమైనటువంటి ఆహార పదార్థంగా మార్చబడే ప్రక్రియని జీర్ణక్రియ అంటున్నాం. ఓకేనండి. సో ఇటువంటి జీర్ణక్రియ అనేటటువంటిది మనకి ముఖ్యంగా ఎన్ని రకాలుగా ఉంటుందని అంటే 2 రకాలండి. ఆ 2 రకాలు ఏంటని అంటే ఒకటి కణ బాహ్య జీర్ణక్రియ, కణబాహ్య జీర్ణక్రియ, కణాంతర జీర్ణక్రియ. కణబాహ్య జీర్ణక్రియ ఒకటండి, కణాంతర జీర్ణక్రియ ఒకటండి. సో కణబాహ్య జీర్ణక్రియ అంటే ఉన్నతమైనటువంటి జీవులని కానీ తీసుకున్నట్లయితే ఈ ఉన్నతమైనటువంటి జీవుల్లో జీర్ణక్రియ అనేటటువంటిది వాటి యొక్క ఆహారనాళ గుడ్యములో జరుగుతుంది. ఒకసారి ఉన్నతమైనటువంటి జీవులలో జీర్ణక్రియ ఆ జీవుల యొక్క ఆహారనాళ కుడ్యములో ఎంజైమ్ సమక్షంలో జరిగేటటువంటి జీర్ణక్రియని కణబాహ్య జీర్ణక్రియ అని అంటాం. నెక్స్ట్ కణాంతర జీర్ణక్రియ అని అంటే ఇది నిమ్న స్థాయి జీవుల్లో జరుగుతుంది. నిమ్న స్థాయి జీవులు అని అంటే ప్రోటోజోవా, స్పంజికలు, సో ఫోరిఫెరా ఇటువంటి జీవులలో కణాంతర జీర్ణక్రియ జరుగుతుంది. కణాంతర జీర్ణక్రియ అని అంటే ఆ జీవుల యొక్క కణము లోపల జరిగే జీర్ణక్రియనే కణాంతర జీర్ణక్రియ అంటాం. ఇంటర్ సెల్యులర్ డైజెస్టివ్ సిస్టమ్ డైజెషన్, నెక్స్ట్ ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్, ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ అండ్ ఇంట్రా సెల్యులర్ డైజెషన్. సో కణాంతర జీర్ణక్రియ అంటే ఆ జీవి యొక్క కణము లోపల ఆహార రక్తికలో జరిగే జీర్ణక్రియని కణాంతర జీర్ణక్రియ అంటాం. ఇది నిమ్న స్థాయి జీవుల్లో జరుగుతుంది, ప్రోటోజోవా మరియు ఫోరిఫెరాలో. అదే కణబాహ్య జీర్ణక్రియ అని అంటే ఇది ఉన్నత స్థాయి జీవుల్లో జరుగుతుంది. ఉన్నత స్థాయి జీవుల్లో అని అంటే ఆ జీవి యొక్క ఆహారనాళ కుడ్యములో జరిగే జీర్ణక్రియనే కణబాహ్య జీర్ణక్రియ అంటాం. ఓకేనండి. సో ఇది జీర్ణక్రియ 2 రకాలు, కణబాహ్య జీర్ణక్రియ, కణాంతర జీర్ణక్రియ. ఓకేనండి. సో నెక్స్ట్ వీటితో పాటుగా ఈ జీర్ణక్రియలో సో నెక్స్ట్ ఏంటంటే జీర్ణక్రియ అనేటటువంటిది మనకి ప్రోటీన్స్,
నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్, క్రొవ్వులు. సో వీటిలో ఏ విధంగా జీర్ణక్రియ జరుగుతుంది? ప్రోటీన్స్లో ప్రోటీన్స్ అనేటువంటివి ఏ విధంగా జీర్ణక్రియ జరుపుతాయి, కార్బోహైడ్రేట్స్ ఏ విధంగా జీర్ణక్రియ జరుగుతుంది, క్రొవ్వులు పదార్థాలు అనేటువంటి ఏ విధంగా జీర్ణక్రియ జరుగుతుంది. అంటే ఈ 3 రకాల ఆహార పదార్థాలు అనేటటువంటివి ఏ విధంగా జీర్ణక్రియని జరుపుతాయి, అంటే రసాయనికంగా ఏ విధంగా వీటిలో జీర్ణక్రియ అనేటటువంటి జరుగుతుంది. ఫస్ట్ ప్రోటీన్స్. మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, లిపిడ్స్ క్రొవ్వులు అనేటువంటివి ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అనేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నటువంటి పిండి పదార్థాలు అన్నీ కూడా ఏమవుతాయి అంటే కార్బోహైడ్రేట్స్ అవుతాయి. మనం తీసుకునేటటువంటి ప్రోటీన్స్ అనేసి అంటే పప్పు దినుసులు ఏవైతే ఉంటాయో వీటన్నిటిలో ఉండేటటువంటి పదార్థం ఏంటనేసి అంటే ప్రోటీన్స్. మనం తీసుకునేటువంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, సో ఆయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఉండేటటువంటివి ఏంటనేసి అంటే కొలెస్ట్రాల్, సో క్రొవ్వులు అనేసి అంటాం. ఇలా ఈ 3 కూడా మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఏ విధంగా జీర్ణక్రియ అనేటటువంటి జరుగుతుంది. సో ఫస్ట్ ప్రోటీన్స్ని తీసుకుందాం. సో ప్రోటీన్స్ని తీసుకున్నట్లయితే ఈ ప్రోటీన్స్లో ఫస్ట్ మనం తీసుకున్నటువంటి మాంసకృత్తులు అనేసి అంటాం. సో ఈ పప్పు దినుసులు ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా ఉన్నటువంటి పౌష్టికాహారం ఏంటనేసి అంటే ప్రోటీన్స్ అని చెప్తున్నాం. ఈ ప్రోటీన్స్లో మానవుల్లో మనం తీసుకున్నటువంటి ఈ ఆహార పదార్థాల ద్వారా తీసుకున్నటువంటి ఈ ప్రోటీన్స్ అనేటటువంటివి ఏ విధముగా జీర్ణం అనేటటువంటిది అవుతుంది. సో ఫస్ట్ మనకి పెప్సినోజన్ అనేటటువంటిది క్రియారహితమైనటువంటిది క్రియాశీలముగా HCl సమక్షంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ సమక్షంలో పెప్సినోజన్ అనేటటువంటిది దేనిగా మారుతుందని అంటే పెప్సిన్గా మారుతుంది. సో క్రియారహితమైనటువంటి పదార్థం అనేటువంటిది క్రియాశీలమైనటువంటి పదార్థముగా మారుతుంది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HCl. సో పెప్సినోజన్ అనేటటువంటిది HCl సమక్షంలో పెప్సిన్గా మారుతుంది. ఇప్పుడు ప్రోటీన్స్ అనేటటువంటివి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెప్సిన్ అంటే ప్రోటీన్స్ అనేటటువంటివి పెప్సిన్ సమక్షంలో చర్య జరిపి మనకి వేటిని ఏర్పరుస్తాయి అంటే ప్రోటీయేజెస్గా ఏర్పడతాయి. అంటే ప్రోటీన్స్ అనేటటువంటివి దేని సమక్షంలో, పెప్సిన్ అనేటటువంటి ఎంజైమ్ సమక్షంలో దేనిగా మారుతున్నాయి, మనకి ప్రోటీయేజెస్గా మారుతున్నాయి. ఇప్పుడు ప్రోటీయేజెస్ మరియు పెప్టోన్స్గా ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ప్రోటీన్స్ మరియు ప్రోటీయేజెస్ నెక్స్ట్ పెప్టోన్స్, ఈ 3 కూడా ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ట్రిప్సిన్ దేని సమక్షంలో ట్రిప్సిన్ మరియు కైమోట్రిప్సిన్ సమక్షంలో దేనిగా మారుతాయని అంటే ప్రోటీన్స్, ప్రోటీయేజెస్, పెప్టోన్స్ ఈ 3 కూడా ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఏ ఎంజైమ్ సమక్షంలో అంటే ట్రిప్సిన్ మరియు కైమోట్రిప్సిన్ అనే ఎంజైమ్ సమక్షంలో చర్య జరిపి మనకి వేటిని ఏర్పరుస్తాయి అంటే పాలీపెప్టైడ్స్ మరియు ఎమైనో ఆమ్లాలు. సో మనకి ఇక్కడ అంతిమ ఉత్పన్నము ఏంటి అని అంటే ఎమినో యాసిడ్స్. ప్రోటీన్స్ అనేటటువంటివి జీర్ణక్రియ జరిగి వేటిని ఏర్పరుస్తాయని అంటే
ఎమినో యాసిడ్స్ని ఫామ్ చేస్తాయి, ఎమైనో ఆమ్లాలని ఉత్పన్నం చేస్తాయి. సో చిట్ట చివరికి మనకి ఏర్పడేటటువంటి అంతిమ ఉత్పన్నము ఏమిటి అంటే ఎమైనో ఆమ్లాలు. ఒక్కసారి ప్రోటీన్ల జీర్ణక్రియ, ప్రోటీన్లు అనేటటువంటివి రసాయన జీర్ణక్రియ జరిపి ఏ విధంగా ఏర్పడతాయి అంటే ఒక్కసారి పెప్సినోజన్ అనేటటువంటి ఒక క్రియారహితమైనటువంటి పదార్థం HCl సమక్షంలో చర్య జరిపి పెప్సిన్ని ఫామ్ చేస్తుంది, అంటే క్రియావంతమైనటువంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ ప్రోటీన్స్ అనేటటువంటివి పెప్సిన్ అనేటటువంటి ఎంజైమ్ సమక్షంలో చర్య జరిపి వేటిని ఫామ్ చేస్తాయి అంటే ప్రోటీయేజెస్ మరియు పెప్టోన్స్. నెక్స్ట్ ప్రోటీన్స్, ప్రోటీయేజెస్, పెప్టిన్స్ ఈ మూడు కలిసి ట్రిప్సిన్ మరియు కైమోట్రిప్సిన్ అనేటటువంటి ఎంజైమ్ సమక్షంలో చర్య జరిపి పాలీపెప్టైడ్స్ మరియు ఎమినో యాసిడ్స్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ ప్రోటీన్స్ అనేటటువంటివి జీర్ణక్రియ జరిపి ఏర్పరిచినటువంటి అంతిమ ఉత్పన్నం ఏమిట్రా అంటే ఎమినో యాసిడ్స్, ఎమైనో ఆమ్లాలు అని చెప్తాం. సో ఈ విధంగా మనకి ప్రోటీన్స్ జీర్ణక్రియ అనేటటువంటిది జరుగుతుంది. సో నెక్స్ట్ సెకండ్ కార్బోహైడ్రేట్స్. సెకండ్ వన్ ఏంటమ్మా కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే వీటిని మనం ఏమని చెప్పాము ఇందాకలా పిండి పదార్థాలు అని చెప్పాం. కార్బోహైడ్రేట్స్ మీన్స్ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలని అంటున్నాం. సో పిండి పదార్థాలని అంటే సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలని సరళమైనటువంటి ఆహార పదార్థాలుగా మార్చే ప్రక్రియని జీర్ణక్రియ అని చెప్పాం స్టార్టింగ్లో. సో ఇక్కడ సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు అంటే డైసాకరైడ్స్ మరియు పాలీసాకరైడ్స్. అదే సరళమైనటువంటి పదార్థాలు అంటే మోనోసాకరైడ్స్. సరళమైనటువంటి పదార్థాలు ఏంటమ్మా మోనోసాకరైడ్స్. సంక్లిష్టమైనటువంటి పదార్థాలు ఏంటి డైసాకరైడ్స్, పాలీసాకరైడ్స్. ఇక్కడ సరళమైనటువంటి ఆహార పదార్థాలు జీర్ణక్రియ జరగకుండానే రక్తంలో కలిసిపోయి శ్వాసనం చెందుతాయి. ఇవి ఇక్కడ ఫస్ట్ మనం మోనోసాకరైడ్స్ అంటే ఇవి సరళమైనటువంటి పదార్థాలు. అదే డైసాకరైడ్స్, పాలీసాకరైడ్స్ తీసుకున్నాం అనుకోండి, వీటిని సంక్లిష్ట పదార్థాలు అంటారండి, సంక్లిష్ట పదార్థాలు. సో ఫస్ట్ మోనోసాకరైడ్స్ అనేటటువంటివి సరళ పదార్థాలు అంటున్నాను. ఈ మోనోసాకరైడ్స్ అనేటటువంటివి నీటిలో జల విశ్లేషణము చెంది జీర్ణక్రియ జరగకుండానే రక్తంలో కలిసిపోయి మనకి శక్తిని ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే అక్కడ జీర్ణక్రియ అనేటటువంటిది జరగవలసినటువంటి అవసరం లేదు వేటికి మోనోసాకరైడ్స్కి. అందుకే వీటిని సరళ పదార్థాలు అన్నాను. అదే డైసాకరైడ్స్, పాలీసాకరైడ్స్ ఇవి ఎటువంటి పదార్థాలు అని చెప్తున్నాను సంక్లిష్టమైనటువంటి పదార్థాలు. అంటే ఇవి డైజెషన్ చెందవు, అంటే కంపల్సరిగా ఇక్కడ జీర్ణక్రియ అనేటటువంటిది జరగాలి. జీర్ణక్రియ జరిగి రక్తంలో కలిసి జీర్ణం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమవుతుందండి? సో వీటితో పోల్చుకుంటే ఇవి సంక్లిష్టమైనటువంటి పదార్థాలు, ఇవి సరళ పదార్థాలు. ఈ సరళ పదార్థాలు అనేటటువంటివి మనకి డైజెషన్ అంటే అక్కడ జీర్ణక్రియ అనేటటువంటిది జరగకుండా నీటితో జల విశ్లేషణము చెంది అక్కడ రక్తంతో కలిసి మనకి రక్తంలో విలీనమైపోవడం అనేటువంటి జరుగుతుంది. అదే ఇక్కడ డైసాకరైడ్స్, పాలీసాకరైడ్స్ అయితే కంపల్సరిగా జల విశ్లేషణం చెంది అంటే అక్కడ జీర్ణక్రియ అనేది కంపల్సరిగా జరగాలి. జీర్ణక్రియ ఎప్పుడైతే జరుగుతుందో జీర్ణక్రియ జరిగి రక్తంతో కలిసి మనకి శక్తినివ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ని మనం తీసుకునేటప్పుడు ఏ విధంగా అనేసి అంటే సంక్లిష్ట పదార్థాలు అనేటటువంటివి సరళ పదార్థాలుగా మారుతాయి అని చెప్పాను. సంక్లిష్ట పదార్థాలు అనేసి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ C12H22O11 గివ్ రైజ్ టు ఏంటి C6H12O6 ప్లస్
C6H12O6 అంటే ఇక్కడ ఇంకోటి ఉంది ప్లస్ H2O C12H22O11 plus H2O give rise to C6H12O6 plus C6H12O6 ఈ రెండింటిని మనం ఏమంటామని అంటే గ్లూకోజ్ ఫ్రక్టోజ్ అంటే ఈ రెండు కూడా ఏంటి మోనోసాకరైడ్స్ అండి ఈ రెండింటిని ఏమంటాము మోనోసాకరైడ్స్ మరి ఇదేమవుతుంది డైసాకరైడ్స్ అంటే ఇందాక మనం చెప్పినటువంటి డెఫినేషన్ ఏంటి డైసాకరైడ్ అనేటటువంటిది ఎటువంటి పదార్థం సంక్లిష్ట పదార్థం గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ ఏమని చెప్తున్నాను మోనోసాకరైడ్స్ అని చెప్తున్నాను సో ఈ మోనోసాకరైడ్ అంటే ఏంటి సరళ పదార్థం అంటే ఒక సంక్లిష్టమైనటువంటి పదార్థం అనేటటువంటిది జల విశ్లేషణం వచ్చింది అంటే కొన్ని ఎంజైమ్ సమక్షంలో చర్య జరిపి ఎటువంటి పదార్థాలుగా మార్చబడింది మోనోసాకరైడ్స్ అంటే సరళ పదార్థాలుగా మార్చబడింది ఒకసారి సంక్లిష్ట పదార్థాలు అనేటటువంటివి మనకి ఎంజైమ్ సమక్షంలో చర్య జరిపి సరళమైనటువంటి పదార్థాలుగా మార్చబడేటటువంటి ప్రక్రియనే జీర్ణక్రియ అన్నాం సో ఇది ఎటువంటి జీర్ణక్రియ కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియ ఈ కార్బోహైడ్రేట్స్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొన్ని ఎంజైమ్స్ తీసుకున్నట్లయితే కొన్ని పదార్థాలని చూసినట్లయితే ఫస్ట్ వన్ మాల్టోజ్ ఫస్ట్ది ఏంటమ్మా మాల్టోజ్ అనేటటువంటిది మాల్టేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో చర్య జరిపి వేటిని ఏర్పరుస్తుందని అంటే గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ మాల్టోజ్ అనేటటువంటిది మాల్టేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో చర్య జరిపి వేటిని ఫామ్ చేస్తుందని అంటే గ్లూకోజ్ ఫ్రక్టోజ్ అదే సూక్రోజ్ అనేటటువంటిది సూక్రేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో చర్య జరిపి వేటిని ఏర్పరుస్తుందని అంటే గ్లూకోజ్ని ఫామ్ చేస్తుంది నెక్స్ట్ లాక్టేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో చర్య జరిపి గ్లూకోజ్ మరియు గెలాక్టోజ్ని ఫామ్ చేస్తుంది సో ఫస్ట్ ఈ మాల్టోజ్ అనేటటువంటిది ఎందులో ఉండేటువంటి ఆహార పదార్థం అనేసి అంటే మొలకెత్తినటువంటి గింజలు సో ఏవైతే ఉంటాయో మొలకెత్తినటువంటి గింజలు అపరాలని అంటాం అటువంటి మొలకెత్తినటువంటి గింజల్లో ఉండేటటువంటి పదార్థం ఏదిరా అనేసి అంటే మాల్టోజ్ నెక్స్ట్ సూక్రోజ్ అంటే ఇప్పుడు మనకి చెరకు ఇప్పుడు మనకి షుగర్ ఉంటుంది కదా సో పంచదార అనేసి అంటాం ఆ టేబుల్ షుగర్లో ఉండేటటువంటిది పదార్థం ఏంట్రా అనేసి అంటే సూక్రోజ్ నెక్స్ట్ లాక్టోజ్ అనేటువంటిది ఎందులో ఉంటుందనేసి అంటే పాలలో ఉండేటటువంటి పదార్థం సో ఈ పాలలో ఉండేటటువంటి పదార్థం ఏంటి లాక్టోజ్ ఈ లాక్టోజ్ అనేటటువంటిది లాక్టేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో చర్య జరిపి దేనిగా మారుతుందనేసి అంటే గ్లూకోజ్ మరియు గెలాక్టోజ్ని ఏర్పరుస్తుంది అదే సూక్రోజ్ తీసుకున్నట్లయితే సూక్రోజ్ అనేటటువంటిది సూక్రేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో చర్య జరిపి దేన్ని ఫామ్ చేస్తుందనేసి అంటే గ్లూకోజ్ని ఫామ్ చేస్తుంది నెక్స్ట్ మాల్టోజ్ అనేటటువంటిది మాల్టేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో చర్య జరిపి గ్లూకోజ్ని ఫామ్ చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఫ్రక్టోజ్ కూడా చెప్పొచ్చు ఓకే సో ఇది మనకంతటా కూడా ఏంటనేసి అంటే కార్బోహైడ్రేట్స్ సో కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియ అనేసి అంటే కార్బోహైడ్రేట్స్ అనేటువంటి ఏ విధంగా జీర్ణక్రియను జరుపుతాయనేసి అంటే సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలని సరళ పదార్థాలుగా మార్చే ప్రక్రియని జీర్ణక్రియ అంటున్నాం ఇందులో సరళ పదార్థాలు అంటే మోనోసాకరైడ్స్ సంక్లిష్ట పదార్థాలు అంటే డైసాకరైడ్స్ మరియు పాలీసాకరైడ్స్ సో ఇక్కడ డైసాకరైడ్స్ C12H22O11 plus H2O give rise to
C6H12O6 ప్లస్ C6H12O6. సో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వీటిని మోనోసాకరైడ్స్ అని పిలుస్తాం. సో వీటిని డైసాకరైడ్స్ అంటాం. సో డైసాకరైడ్స్ ఇస్ గివ్ రైజ్ టు మోనోసాకరైడ్స్. నెక్స్ట్ మాల్టోజ్, మాల్టేజ్, గ్లూకోజ్, సూక్రోజ్, సూక్రేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో చర్య జరిపి గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ని ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ లాక్టోజ్, లాక్టేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో చర్య జరిపి గ్లూకోజ్ని, గెలాక్టోజ్ని ఫామ్ చేస్తుంది. సో దిస్ వన్ ఈజ్ కార్బోహైడ్రేట్స్ జీర్ణక్రియ. నెక్స్ట్ థర్డ్ వన్ లిపిడ్స్, క్రొవ్వుల్లో జరిగే జీర్ణక్రియ. సో క్రొవ్వుల్లో జీర్ణక్రియ అనేటటువంటిది ఏ విధంగా జరుగుతుంది? మనం తీసుకునేటటువంటి ఆయిల్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఉండేటటువంటిది ఏంటనేసి అంటే ఫ్యాట్, క్రొవ్వులు. అవి ఏ విధంగా జీర్ణక్రియ అనేటటువంటిది జరుగుతుంది? సో క్రొవ్వుల్లో జీర్ణక్రియ. సో క్రొవ్వుల్లో ఏ విధంగా జీర్ణక్రియ జరుగుతుందని అంటే క్రొవ్వు పదార్థాలను మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ క్రొవ్వు పదార్థాలు. సో ఈ క్రొవ్వు పదార్థాలని కానీ తీసుకున్నట్లయితే ఈ క్రొవ్వు పదార్థాలు అనేటటువంటివి దేంట్లో ఉంటాయని అంటే పైత్యరస లవణాలు. సో ఈ క్రొవ్వు పదార్థాలు అనేటటువంటివి దేనితో చర్య జరుపుతాయని అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పైత్యరస లవణాలు. ఈ పైత్యరస లవణాలు అనేటటువంటివి క్రొవ్వు పదార్థాల పైన చర్య జరపడము వలన ఏమండి పైత్యరస లవణాలు అనేటటువంటివి క్రొవ్వు పదార్థాలపైన చర్య జరపడం వలన ఏమి ఏర్పడతాయని అంటే ఎమల్సీకరించబడిన పదార్థాలు, ఎమల్సీకరించబడిన క్రొవ్వు పదార్థాలు అనేటటువంటివి ఏర్పడతాయి. పైత్యరస లవణాలు అనేటటువంటి ఎంజైమ్ సమక్షంలో క్రొవ్వు పదార్థాలు అనేటటువంటివి చర్య జరిపి దేటిని ఫామ్ చేస్తాయి? ఎమల్సీకరించబడినటువంటి క్రొవ్వు పదార్థాలని ఏర్పడతాయి. సో ఈ ఎమల్సీకరించబడిన క్రొవ్వు పదార్థాలని కానీ తీసుకున్నట్లయితే ఈ క్రొవ్వు పదార్థాలు, ఈ ఎమల్సీకరించబడినటువంటి క్రొవ్వు పదార్థాలు లైపేజ్. ఏ ఎంజైమ్ అండి? లైపేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో చర్య జరిపి మనకేం ఏర్పరుస్తాయని అంటే క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్. సో ఇవి అంటే క్రొవ్వు పదార్థాలు అనేటటువంటివి జీర్ణక్రియ జరిపి ఏర్పడే అంతిమ ఉత్పన్నము ఏంట్రా అని అంటే గ్లిజరాయిడ్స్. వీటినే గ్లిజరాల్ అని అంటాం. ఈ గ్లిజరాయిడ్స్ అని అంటే ఆయిల్స్ అండి, అందుకే వీటిని గ్లిజరాల్ అని అంటాం. సో ఒకసారి క్రొవ్వు పదార్థాల్లో జరిగే జీర్ణక్రియ. సో లిపిడ్స్, క్రొవ్వు పదార్థాలు అనేటటువంటివి పైత్యరస లవణాలు అనేటటువంటి వాటి సమక్షంలో చర్య జరిపి వేటిని ఏర్పరుస్తాయని అంటే ఎమల్సీకరించబడినటువంటి పదార్థాలుగా మారుతాయి. ఎమల్సీకరించబడినటువంటి పదార్థాలని అంటే చిన్న చిన్న పదార్థాలుగా విచ్ఛిన్నము చెందడాన్నే మనం ఏమంటామని అంటే ఎమల్సీకరించబడినటువంటి పదార్థాలు అని అంటాం. ఇప్పుడు ఒక క్రొవ్వు పదార్థాన్ని తీసుకున్నాం. సో తన పైన ఏం చర్య జరుపుతున్నాయి? పైత్యరస లవణాలు తన పైన చర్య జరిపి ఎలా మార్చాయి ఆ పదార్థాన్ని, ఆ క్రొవ్వు పదార్థాన్ని చిన్న 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 ముక్కలుగా ఏర్పరచడం అనేది జరిగింది. ఆ చిన్న చిన్న ముక్కలుగా ఏర్పరిచినటువంటి పదార్థాలపైన ఏది చర్య జరుపుతుంది? లైపేజ్ అనే ఎంజైమ్ అనేటటువంటిది చర్య జరుపుతుంది. ఎప్పుడైతే లైపేజ్ అనే ఎంజైమ్ చర్య జరుపుతుందో చర్య జరిపి వేటిని ఏర్పరుస్తుంది? క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్స్ని ఏర్పరుస్తుంది. సో ఇలా ఏర్పడినటువంటి అంతిమ ఉత్పన్నాన్ని మనం గ్లిజరాల్ అని అంటాం. సో క్రొవ్వు పదార్థాలు ఏవైతే ఉంటాయో ఈ క్రొవ్వు పదార్థాల్లో జరిగే జీర్ణక్రియలో ఏర్పడే అంతిమ ఉత్పన్నం గ్లిజరాల్. కార్బోహైడ్రేట్స్లో జీర్ణక్రియ జరిగినటువంటి అంతిమ ఉత్పన్నం ఏంట్రా అని అంటే మోనోసాకరైడ్స్. నెక్స్ట్ ప్రోటీన్స్లో తీసుకున్నట్లయితే ప్రోటీన్స్లో జరిగే జీర్ణక్రియలో అంతిమ ఉత్పన్నం ఏంటి అని అంటే ఈ అమైనో ఆమ్లాలు. సో వాటిని ఎమినో యాసిడ్స్ అంటాం. సో ఇది మనకి టోటల్గా
క్షీరదాల జీర్ణ వ్యవస్థలో మనకి చెప్పుకునేటటువంటి టాపిక్ కాన్సెప్ట్ ఏంటంటే జీర్ణక్రియ.